అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వసంత. ముఖ్యంగా అందరికీ డెంగీ అనగానే ప్లేట్లెట్స్ గురించి గుర్తొస్తాయి. మాకు ప్లేట్లెట్స్ ఎక్కించాలా లేదా అనేది అందరికీ డౌట్. ముఖ్యంగా ప్లేట్లెట్స్ ఎక్కించాలా లేదా అన్నది మనం యాక్చువల్లీ ప్లేట్లెట్స్ కౌంట్ బట్టి, పేషెంట్ సిచ్యువేషన్ బట్టి, పేషెంట్కి బ్లీడింగ్ ఏమైనా అవుతుందా దీన్ని బట్టి డిసైడ్ చేస్తాం. కొంతమందికి 50,000 ప్లేట్లెట్స్ ఉన్నా సరే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంటిలో ఎర్రగా రక్తస్రావం అవ్వడం, లేకపోతే ముక్కు నుంచో, మూతి నుంచి, లేకపోతే పళ్ళ నుంచో, లెట్రిన్ నుంచి కానీ, మూత్రం వెళ్ళిన దగ్గర నుంచి కానీ ఎక్కడైనా సరే బ్లీడింగ్ ఎక్కువ అయిపోతే వాళ్ళకి మాత్రం ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంది. లేదు అంటే మనం 10,000 వరకు చూడొచ్చు. 10,000 కంటే తక్కువ అయిపోతే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. 10,000 వరకు మాత్రం మనం ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం, అगर పేషెంట్ స్టేబుల్గా ఉంటే ఒకవేళ అవసరం లేదు. అది మళ్ళీ కేస్ టు కేస్ బేసిస్ వేరీ అవుతుంది అనమాట. కొంతమందికి బాగా ఎక్కువ రక్తస్రావం అయిపోతుంది అనుకోండి, వాళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం కూడా రావచ్చు. అలా కాకుండా కొంతమందికి లివర్ పాడైపోయి ఎంజైమ్స్ అన్నీ ఆల్టర్ అయిపోయి దానివల్ల రక్తస్రావం అవుతున్నట్లయితే దానికి మళ్ళీ వేరేగా FFP అని, లేకపోతే వైటమిన్ K ఇంజెక్షన్స్ కానీ ఇలాంటివి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో కేస్ టు కేస్ బేసిస్ అనమాట. మెయిన్ ముఖ్యంగా ట్రీట్మెంట్ పారాసెటమాల్, ఫ్లూయిడ్స్. ఒకవేళ వారం రోజుల తర్వాత కూడా ఇంత విపరీతమైన జ్వరం వస్తుంది, కామెర్లు వచ్చాయి, లేదా ఇంకేదైనా ప్రాబ్లం వస్తుంది అని అంటే మనం ఇది బ్లడ్ టెస్ట్లో మనకి ఇది నిర్ధారణ అవ్వలేదు అని అంటే మనం వేరే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వేరే వైరసెస్ ఉంటాయి, వేరే డిసీజెస్ ఉంటాయి అన్నమాట. హెమరేజిక్ ఫీవర్స్ లాంటివి, లేదంటే లెప్టోస్పైరా కానీ, స్క్రబ్ కానీ ఇలాంటివి. సో అలా ఏమైనా వేరే ఇన్ఫెక్షన్ ఏమైనా అయిందా అని చెప్పి ఆల్టర్నేట్గా మనం సెర్చ్ చేసుకోవాలి. సో 5 నుంచి 7 రోజుల లోపల కానీ జ్వరం తగ్గలేదు, డేంజర్ సైన్స్ ఉన్నాయి అంటే ఇమీడియట్లీ ప్లీజ్ కన్సల్ట్ ద డాక్టర్. దాని తర్వాత వాళ్ళు వేరియస్ టెస్టులు చేసి అసలు దేని గురించి వస్తుంది ఏంటి అని చెప్పి నిర్ధారిస్తారు. టేక్ కేర్.